నమస్తే, బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. లండన్లో పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం చంద్రబాబు వరుసగా కీలక సమావేశాలు. రోల్స్ రాయ్స్, ఆక్టోపస్ ఎనర్జీ వంటి అంతర్జాతీయ సంస్థలతో ఫలవంతమైన చర్చలు. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ ను ఆధారాలతోనే అరెస్ట్ చేశామన్న మంత్రి కొల్లు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగానే నకిలీ మద్యం తయారు చేశారని ఆరోపణ. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలను దారుణంగా వంచింది. తీవ్రస్థాయి ధ్వజమెత్తిన వైసీపీ నేత సతీష్ కుమార్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ చిత్ర కథానాయకుడు తుషార్ కపూర్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్లో ఉన్నప్పటికీ రాష్ట్రాభివృద్ధి ఏకైక అజెండాగా ముందుకు సాగుతున్నారు. రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన అక్కడ పారిశ్రామిక దిగ్గజాలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. లండన్లో పలు ప్రముఖ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో భేటీ అయిన ముఖ్యమంత్రి నవ్యాంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను, ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలను వారికి క్షుణ్ణంగా వివరించారు. ఈ సమావేశాల పరంపరలో భాగంగా ఏరో ఇంజిన్లు, డీజిల్ ప్రొపల్షన్ సిస్టమ్స్ తయారీలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రోల్స్ రాయ్స్ గ్రూప్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆ సంస్థ సిటీఓ నిక్కీ గ్రేడ్ స్మిత్ తో చర్చలు జరిపారు. ఏపీలో ఏరోస్పేస్ కాంపోనెంట్స్ ఉత్పత్తికి అనువైన పారిశ్రామిక వాతావరణం ఉందని తెలిపారు. కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్ ను పూర్తి ఆధారాలతోనే పోలీసులు అరెస్ట్ చేశారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లి రవీంద్ర స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగానే జోగి రమేష్ నకిలీ మద్యం తయారు చేయించారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కేసులో అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే చట్టపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. జోగి రమేష్ కు మరో నిందితుడైన జనార్దన్ రావుకు మధ్య ఉన్న సంబంధం అందరికీ తెలిసిందేనని అన్నారు. బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత జోగి రమేష్ కు ఏమాత్రం లేదని విమర్శించారు. ఈ కేసు దర్యాప్తు విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని మంత్రి హెచ్చరించారు. ఒకవేళ పోలీసు శాఖలో ఎవరైనా అధికారులు ఉద్దేశపూర్వకంగా జోగి రమేష్ కు అనుకూలంగా వ్యవహరించినా, కేసును తప్పుదావ పట్టించాలని ప్రయత్నించినా వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ మద్యంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇన్వాల్వ్మెంట్ ఉందనేది పూర్తి సాక్ష్యాధారాలతో సహా మరి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో డీటెయిల్గా అతను ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరైతే జనార్దన్ రావుతో, వాళ్ళ అనుయాయులతో అతను ఏ రకంగా దీనికి కుట్ర పన్నారనేది క్లియర్గా కనబడుతూ ఉంది. ఒక ఉద్దేశపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం విధానాన్ని గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పుల వల్ల దాదాపు 30,000 మంది పైనే వాళ్ళ అక్రమ సంపాదనకు బలైపోయారు. అనేక మంది అనారోగ్యం పాలయ్యారు. ఇవాళ దాని మీద సిట్ వేయడం జరిగింది. ఆ సిట్ విచారణ పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది. ఇవాళ దీన్ని ప్రభుత్వం మీద ఒక నకిలీ మద్యాన్ని సృష్టించి ప్రభుత్వం మీద వేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం అంతా చేశారనేది స్పష్టంగా కనబడుతుంది. ఎందుకనంటే ఎవరైతే ఈ కల్తీ మద్యం ఎక్కడైతే జరిగినటువంటి 2 ప్లేసెస్లో కూడా మొలకల చెరువు కానీ, ఆ మొలకల చెరువులో జరిగినటువంటి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండి, అలాగే ఇబ్రహీంపట్నంలో జరిగిన దాంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి జనార్దన్ రావు, వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి సంబంధాలు క్లియర్గా కనబడతా ఉన్నాయి. ఎప్పుడైతే 2006 నుంచి వీళ్ళు వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్నారు. 2006 నుంచి బార్లు పెట్టి, ఆ బారుల ద్వారా స్వర్ణ బార్ అని చెప్పి 2006-2019లో దాన్ని చెర్రీస్ కింద మార్చుకుని అక్కడ లావాదేవీలు చేసుకున్నారు ఈ జనార్దన్ పెట్టుకుని. ఎవరైతే జోగి రమేష్ తమ్ముడు రాము దీంట్లో ఉన్నారనేది క్లియర్గా కనబడుతూ ఉంది. అలాగే బాలాజీ బార్, మరొక బార్ పెట్టుకుని దాన్ని మళ్ళీ గుడ్విల్ అనే పేరు మార్చి, తర్వాత మళ్ళీ ఏఎన్ఆర్ బార్ అని మార్చి 2017లో ఇబ్రహీంపట్నంలో ఒక సిండికేట్ కూడా నడిపి 2017 నుంచి 19 వరకు వీళ్ళు సిండికేట్ కూడా నడిపి లాభాలు పంచుకున్నారు. అలాగే 2023 నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరు, అంటే అంతకుముందు కూడా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తెచ్చారు. 2023 నుంచి స్పూరియస్ లిక్కర్స్ తయారు చేసి, ఏదైతే
కల్తీ మద్యాన్ని తయారు చేసి వాళ్ళ బారుల్లో అమ్మినట్లుగా జనార్దన్ రావు క్లియర్గా చెప్పాడు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఆపేశాను. కానీ జోగి రమేష్ గారు నాతో చేయించారు, మళ్ళీ చేయమని చెప్పి దానికి 3 కోట్ల రూపాయలు కూడా ఇస్తానని చెప్పారు. చంద్రబాబు ఏడాదిన్నర పాలన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే పబ్లిసిటీ పీక్, పర్ఫార్మెన్స్ వీక్ అన్నట్లుగా ఉందని వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సతీష్ కుమార్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వ్యవస్థలు ధ్వంసం అయ్యాయని, ఎన్నికల హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలను దారుణంగా వంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్ పంపిణీకి ప్రతి నెల హంగామాతో డ్రామా చేస్తున్న సీఎం చంద్రబాబు కొత్తగా ఒక్క పెన్షన్ ఇవ్వకపోగా దాదాపు 5 లక్షల పెన్షన్లకు కోత పెట్టారని ధ్వజమెత్తారు. మరోవైపు రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్న ఆయన రైతులను ఆదుకోవాలన్న ఆలోచన చంద్రబాబుకు ఏనాడు ఉండదని దుయ్యబట్టారు. ఎవరైతే అక్రమాలు చేశాడో, ఎవరైతే అన్యాయం చేశాడో, ఎవడైతే ఈ యొక్క లిక్కర్ స్కామ్ పాల్పడినాడో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ని ఆధారంగా అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణం. నేను అడుగుతున్నాను ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క నాయకులను, రేపు ఒక దొంగ దగ్గర నుంచి తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు చెప్తే దొంగతనం చేస్తామని చెప్తే కేసు పెడితే ఎంత అపహాస్యంగా ఉంటుందో ఈరోజు అంతకంటే అపహాస్యంగా ఇది ఉంది. అసలు దీనికి ఒక కొలమానం ఏంది? జోగి రమేష్ని మీరు దోషిగా చేసి అరెస్ట్ చేశారే, దీనికి కొలమానం ఏంది అని చెప్పి నేను అడుగుతున్నాను. జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి ఆయన ఇచ్చినటువంటి వాగ్మూలం కాకుండా ఒక తప్పు చేసినటువంటి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ మినహా ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? ఎక్కడైనా ₹1 ట్రాన్సాక్షన్ నువ్వు జోగి రమేష్కి ఇచ్చినట్టు ఎక్కడైనా ఒక ఆధారం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. మరి ఇంత దారుణంగా ఈ యొక్క తంబలపల్లి నియోజకవర్గం మొలకల చెరువులో జరిగితే అక్కడటువంటి ఆ నియోజకవర్గపు ఇన్ఛార్జ్ దానికి బాధ్యులని చెప్పి ప్రపంచమంతా తెలుసు. ముఖ్యంగా మా కడప జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకు, పక్కనే ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న పిల్లవానికి కూడా తెలుసు. అది ఆ తంబలపల్లి నియోజకవర్గం యొక్క ఇన్ఛార్జ్ యొక్క కనుసైగల్లో జరిగింది. ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి కనుసైగల్లో జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క కనుసైగల్లో జరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు వరకు ఆ జనార్దన్ రావును మినహా ఆ యొక్క తంబలపల్లి ఇన్ఛార్జ్ని అరెస్ట్ చేసినటువంటి సంఘటన జరగకుండా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుని అరెస్ట్ చేస్తూ ఉంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుందని చెప్పి ఒకసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కోరుతున్నాను. ఎంత నిస్సిగ్గుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుకుంటున్నా. మనిషి బతుకుండగానే కిరాతకంగా నాలుక కోసి జుట్టు తొలగించడం అత్యంత హేయమైన చర్య అని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కొంకాపల్లిలో మృతుడు కంచిపల్లి శ్రీనివాస్ భార్య దేవి కుటుంబ సభ్యులను రాత్రి ఎంపీ గంటి హరీష్ మాధుర్తో కలిసి ఆయన పరామర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అతి కిరాతంగా హత్య చేసిన నిందితులను విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. కోనసీమలో భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఎంపీ పేర్కొన్నారు. ఘోరం, కిరాతకం. మనిషి బ్రతికుండగానే ఫోన్ సంభాషణలో తిట్టాడు అని చెప్పి మనిషి బ్రతికుండగానే నాలికి పోయటం, కళ్ళు తీయటం, కనుబొమ్మలు తీయటం, జుట్టంతా తీయటం, పీకుని పోయటం, వీళ్ళు మనుషులా రాక్షసులా అని అనిపించే టైపులో ఈ మర్డర్ చేయడం. కేవలం ఎందుకు చేశారయ్యా అంటే ఈ మర్డర్ వాళ్ళ ఉనికి కోసం. మేము రౌడీలో, మాకు భయపడాలి మీరందరూ అని 2 సంవత్సరాలకు ఒకసారి చేసే ఈ మర్డర్లో వైసీపీలో చెల్లుతుంది. కానీ ఈ ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరు. ముఖ్యంగా వాళ్ళు కేవలం మాకు భయపడలేదనే నెపంతో ఒక మర్డర్ చేశారు. వాళ్ళ ఉనికి చూపించడం కోసం పోలీసులు కూడా వాళ్ళు ఉంచారు. 3 రోజుల్లో ఎక్కడున్నా సరే, కేరళలో ఉన్న అడవుల్లో ఉన్నా సరే లాక్కొచ్చారు. మళ్ళీ చెప్తా ఉన్నాను, వాళ్ళు మళ్ళీ బయటికి అంటే వాళ్ళకి గతం నుంచి మటర్లు అలవాటు. వీళ్ళు చరిత్ర తీసుకుంటే అలవాటు వీళ్ళకి. కేవలం దాచుకోవటం కోసం, దోచుకోవడం కోసం వీళ్ళు మటర్లు చేస్తూ ఉంటారు. వీళ్ళు కాంట్రాక్ట్ మటర్స్గా కూడా పేరుగా అంచారు.
ఈ ఆకు రౌడీలు ఒక అమాయకుణ్ణి సభ్య సమాజం అంతా కూడా బాధపడేలాగా బతికుండగా కొళ్ళు తీయటం, బతికుండగా నాలిపోయటం. వీళ్ళు ఒక ఎగ్జాంపుల్ చూపించారు, మేము ఇంత కిరాతకంగా ఉంటామని. మరి పోలీసులు కూడా అంతే కిరాతకంగా ఉంటారు, ఇందులో ఉపేక్షించేది ఏమి ఉండదు. వాళ్ళని కేవలం 60 రోజుల్లో బెయిల్ తెచ్చుకుని వచ్చేద్దామని పిచ్చి అపోహతో మాత్రం ఉండొద్దని మాత్రం నేను చెప్తా ఉన్నాను. అలాగే కొంతమంది ఇంకా మర్డర్ ఫర్ గెయిన్ అని కొంతమంది బ్యాచ్ ఉన్నారు, ఆ బ్యాచ్ కూడా చెప్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఉక్కు పాదం మోపడం ఖాయం. వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక సంస్కృతి ఉంది, ఇలా మర్డర్ చేసి వచ్చిన తర్వాత దండలేసి ఊరేగింపుగా తీసుకురావడం చెయ్యండి. అలా చేసిన వాళ్ళ మీద వాళ్ళు ఎవడైతే కాసుబాబు ఉన్నాడో ఆడు అనుచరంగా వర్గం కానీ వాడిని కానీ ఫాలో అవుతూ కానీ ఫ్లెక్స్లు కట్టినా సరే వాళ్ళ మీద రౌడీ చేతులు పెట్టడానికి ఉపేక్షించాం ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఒక మంచి అతని స్నేహితుడే ఇతను కూడా స్నేహం చేసి నమ్మించి రమ్మంటే నమ్మి కూడా వెళ్ళినందుకు ఇంత కిరాతకంగా చంపుతారా? ఇలాంటి వాళ్ళని సభ్య సమాజంలో ఉంచకూడదు. వాళ్ళకి గ్రామ బహిష్కరణ చేయాలి, పీడీ యాక్ట్లు పెట్టడానికి కూడా వెనకాడడం ఇందులో సందేహం లేదు. ఇది ఆషామాషిగా తీసుకుంటా ఉన్నారు. 60 రోజుల్లో బెయిల్ వస్తుంది, మనం వస్తాం. మళ్ళీ మనం అంటే సభ్య సమాజం భయపడుతుంది, భయపెట్టి మనం లాక్కుందాం, దోచుకుందాం, సెటిల్మెంట్లు చేసుకుందాం అని అనుకుంటారేమో. దాన్ని ఉపేక్షించవలసిన పరిస్థితి. వాళ్ళకి ఒక సభ్య సమాజానికి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తాం. ఇలా చేస్తే సంవత్సరం లోపల ఉంటారు, సంవత్సరంన్నర లోపల ఉంటారు. మళ్ళీ కోడి కత్తి కాదు కదా, కత్తి పడుకు కోడి మీద కాదు కదా, కూరగాయలు కూడా కట్ చేయడానికి భయపడే స్థాయిలో వాళ్ళని పోలీసులు భయపెట్టడం, వాళ్ళ ఉనికి చాటుకోవడం కూడా సిద్ధంగా ఉన్నాం. ఆయన చేసిన తప్పేంటి మీరు అందరూ చూస్తే, వారం రోజుల ముందుగా వీళ్ళిద్దరూ ఇద్దరు మధ్యన సంభాషణ జరిగింది. అది కూడా సంభాషణని ఒకటి తీసుకుని ఇతన్ని రాత్రి అనగా తీసుకెళ్ళిపోయి ఎంత కిరాతగా చంపారనేది విషయం మీ అందరికీ కూడా వాళ్ళ ఇంట్లోని వాళ్ళ భార్య అయినా వాళ్ళ పిల్లలైనా ఇంకా వాళ్ళు ఏం తప్పు చేశారని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఈరోజు నాకు ఒక్కటి అర్థమైంది, వీళ్ళు ఏదైనా మేము చేయగలుగుతాం, మమ్మల్ని కాపాడే వాళ్ళు పెద్దలు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని కాపాడుతారు, మేము చంపడానికన్నా సిద్ధంగా ఉన్నాం, ఇవన్నీ అపోహల్లో ఉన్నారు. ప్రతి రోజు నుంచి కూడా డిఎస్పీ గారితో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఏ విధంగా వీళ్ళు కాశీలో ఉన్నారు, వీళ్ళు చంపేసిన తర్వాత గత 3 రోజుల నుంచి కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కాశీలోని, బెంగళూరు, కర్ణాటకలో ఉండే పరిస్థితి. వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళని ఇంటర్వ్యూషన్ కూడా జరుగుతుంది. వీరందరూ వెనకాల ఇంకెవ్వరున్నా సరే అందరినీ కూడా ఈరోజు పోలీసులు అంటే వీళ్ళకి భయం లేని పరిస్థితి, కూటమి ప్రభుత్వం అంటే కూడా భయం లేని పరిస్థితి. ఖచ్చితంగా మేము ఒకటే తెలియపరిచాం, ఎంతవరకు అయినా సరే వెనకాల ఎవరున్నా సరే అందరినీ కూడా తీసుకోమని కూడా ఎస్పీ గారికి, మినిస్టర్ గారైనా మేమైనా ఆదేశాలు మేము కూడా వాళ్ళు తెలియపరచడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.